అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లతా ఇన్ఫో. సో ఈరోజు మనము సిఎస్సి సైట్లో టిస్ డేటాని ఎలాగ సబ్మిట్ చేయాలో చూద్దాము. ఇందుకోసంగా మనము మన ట్రెజరీ ఐడితో ఈ సైట్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో మన ఫేషియల్ అటెండెన్స్కి ఏ ఐడి అయితే యూజ్ చేస్తామో, ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేస్తామో దాన్ని ఉపయోగించి టిస్ డేటాని సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు మనం సిఎస్సి సైట్లోకి ఎంటర్ అయిపోదాము. సిఎస్సి సైట్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా డాష్బోర్డ్ కనిపిస్తుంది. ఇందులో మనకి హోము, సర్వీసెస్, లాగౌట్ అనే ఆప్షన్లు కనిపిస్తున్నాయి. మనం సర్వీసెస్ మిడిల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మిడిల్ సర్వీసెస్ని సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ 3 గ్రీన్ బార్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇందులో టిస్ సర్వీసెస్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టిస్ సర్వీసెస్ సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అప్లోడ్ చేయమన్నట్టు మనకి ఒక 4 కనిపిస్తున్నాయి. కొంచెం స్క్రోల్ చేస్తే 5వది కూడా కనిపిస్తుంది. సో ఈ 5 డీటెయిల్స్ని మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం టిస్ బేసిక్ డీటెయిల్స్ని ఎంటర్ చేద్దాము. అందుకోసంగా నేను టిస్ బేసిక్ డీటెయిల్స్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. సో ఇది అంతా మొత్తం సక్సెస్ఫుల్గా అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కింద సేవ్ అనే బటన్ ఉంటుంది. సో బటన్ని క్లిక్ చేయాలి. నేను సేవ్ చేసేసాను. పైన మనకి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని గ్రీన్ లెటర్స్ కనిపిస్తున్నాయి. ఆ విధంగా మనకి రావాలి. సో సేవ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనేటువంటిది మనకి కనిపిస్తుంది. సో మనం డేటా ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రతిదీ చూసుకొని ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ దీంట్లో డేటా ఎడిట్ అవుతుంది. మనకి ఆల్రెడీ సేవ్ చేసింది కూడా లాస్ట్ ఇయర్ సేవ్ చేసాం కాబట్టి అది కూడా ఉంటుంది. అందులో ఏదైనా మార్పులు కానీ లేదా ఎడిట్ చేయాల్సింది ఏదైనా ఉంటే కింద ఎడిట్ ఆప్షన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో ఎడిట్ ఆప్షన్ని క్లిక్ చేసి మనం సేవ్ చేయాలి. మొత్తం డేటా అంతా ఇచ్చిన తర్వాత సేవ్ చేయాలి. నెక్స్ట్ సో ఇప్పుడు మనం నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేద్దాము. సో ఈ డేటా అంతా నేను సేవ్ చేసేసాను. సో తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది సెకండ్ టైల్. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకి డేటా సేవ్ చేసింది ఉంటుంది. దాంట్లో ఏదన్నా కొంచెం అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి. సో ఆ గ్యాప్స్ అన్నిటినీ కవర్ చేయాలి. తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ అనేటువంటి ఆప్షన్ మనకి పైన గ్రీన్ లెటర్స్తో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి అపాయింట్మెంట్ డీటెయిల్స్ కనిపిస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ నావి సేవ్ చేసినా కూడా మళ్ళీ కొంచెం కనిపిస్తున్నాయి కాబట్టి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను మనం కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఇందులో డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ కూడాను జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు మన సర్వీస్లో ఎన్ని ట్రాన్స్ఫర్స్ అయితే అయ్యాయో ఆ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం ప్రజెంట్ వర్క్ చేసేటువంటి స్కూల్కి సంబంధించి టు డేట్ని కూడా ఎంటర్ చేయమన్నారు. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ డేట్ని అయితే మనము సేవ్ చేస్తున్నామో దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దీని తర్వాత కూడా మనకి ఎడిట్ ఆప్షన్ ఫైనల్ సబ్మిషన్ అనేది ఇస్తారన్నారు. సో అప్పుడు మనం ఫైనల్గా అప్పుడు డేట్ అనేది మనకి కనిపించకుండా వస్తుంది. సో అప్పుడు మనం దాన్ని ఎంటర్ చేసి ప్రస్తుతానికి మాత్రము టు డేట్ని ఏ రోజైతే మనం ఈ డేటాని సబ్మిట్ చేస్తున్నామో ఆ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. సో ఇందులో మనకి మనం ఎన్సీసీనా, స్టేట్ అవార్డీనా, జనరల్ పబ్లిష్డ్ ఏమన్నా చేస్తున్నామా, సో ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. మనం ఇందులో కనుక ఏదైనా కనుక చేసి ఉన్నట్లయితే లేదా మనకు అవార్డ్స్ ఏదైనా వచ్చినట్లయితే దాని వివరాలన్నీ కూడాను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతటితో ఇది లాస్ట్ సేవ్ చేయగానే మనకి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనేటువంటి ఆప్షన్స్ మనకి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. సో ఇంతటితో మనము ఈ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసినట్టు. సో మన డీటెయిల్స్ అన్నీ ఎంతవరకు సేవ్ అయ్యాయి లేనిది అనేటువంటి విషయాల్ని మనం ఎలా ఈ వీడియోలో చూద్దాము. సో దీనికోసంగా మనము స్కూల్ ఐడిని స్కూల్ డైస్ కోడ్ని ఎంటర్ చేసి ఈ రిపోర్ట్స్ అనేది చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం స్కూల్ డైస్ కోడ్ని ఎంటర్ చేద్దాము.
సో నేను సిఎస్సి సైట్ నుంచి ఫుల్గా లాగౌట్ అయిపోయాను. ఇప్పుడు మనము మన స్కూల్ డైస్ కోడ్ని ఇచ్చి దీంట్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి ఎంటర్ అవ్వగానే లా మన డైస్ కోడ్ ఇచ్చి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా రిపోర్ట్స్ ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది, మీరు గమనించవచ్చు. సో నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను. 4th వన్ ఎంఐఎస్ రిపోర్ట్స్. సో ఎంఐఎస్ రిపోర్ట్స్లో లాస్ట్ కాలం ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయాలి. సో 24th కాలం టీచర్ ప్రొఫైల్ అప్డేషన్ రిపోర్ట్. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మన జిల్లా, మండలము, తర్వాత ఆల్ స్కూల్స్ అని కనిపిస్తుంది. సో అందులో మన స్కూల్ని సెలెక్ట్ చేయాలి. సో గో బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మా పాఠశాలలో 3 పనిచేస్తున్నాము. సో ఫస్ట్ నా నేమే ఉంది. నా నేమ్లో ఇక్కడ మీరు గమనించవచ్చు నీ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ అయ్యాయా లేదా అనేది కనిపిస్తూ ఉందన్నమాట. సో అన్నీ సబ్మిటెడ్ అని కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా మనం ఏ డీటెయిల్స్ అనేది సబ్మిట్ అయ్యాయి లేని అనేది కూడా జాగ్రత్తగా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏదైనా సబ్మిట్ అవ్వకపోతే మళ్ళీ మనము మన ట్రెజరీ ఐడితో లాగిన్ అయ్యి సో దాన్ని కరెక్ట్ చేసి సేవ్ చేస్తే మనకి డేటా అనేది సబ్మిట్ అయిపోతుంది. సో మళ్ళీ మనము డేటాని సబ్మిట్ చేయాలన్నప్పుడు ఎడిట్ ఆప్షన్ని యూస్ చేయాలి. సో ఎడిట్ ఆప్షన్ కనుక యూస్ చేసినట్లయితే ఈజీగా మన డేటా అనేది సబ్మిట్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.